మేడారం సమ్మక్క సారక్క గద్దెలకి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాలి? మంచిగా దర్శనం చేసుకోవాలి గద్దెలనంటే ఏ టైంలో వెళ్ళాలో నేను చెప్తా వినండి. పొద్దున 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో వెళ్తే కొద్దిగా పబ్లిక్ అయితే తక్కువ ఉంటారు. అదే రాత్రి టైంలో వచ్చేసి 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో అయితే వెళ్ళండి. అప్పుడు కూడా భక్తుల రద్దీ కొంచెం తక్కువ ఉంటది. పొరపాటున కూడా రాత్రి 1 గంటల తర్వాత అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే గద్దెల దగ్గర రాత్రి క్లీనింగ్ చేసే ప్రాసెస్ అయితే ఉంటది, మొత్తం క్లోజ్ చేస్తారు. అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని మీరు కంపల్సరీ మేడారం జాతరకి వెళ్ళాలనుకుంటే లేట్ చేయకుండా ఇప్పుడే వెళ్ళిపోండి. మెయిన్ గా ఈ విషయం అయితే మళ్ళీ చెప్తున్నా, అదేంటిదంటే రాత్రి టైంలో చాలా చలిగా ఉంటది. ఇంకెందుకంటే ఇదంతా కూడా అడవి ప్రాంతం. అండ్ మళ్ళీ మనకి పొద్దున డే టైంలో చూసుకుంటే చాలా అంటే చాలా ఎండగా కూడా ఉంటది. ఒక్క మాటలో చెప్పాలంటే చెమటలు కక్కుతాయి. మరి మనం ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో చిన్న పిల్లలతో గనక మేడారంకి వెళ్తే కంపల్సరీ మనకి ఎండలో ఉన్నప్పుడు ఏసీ కావాలి. అంతేకాకుండా రాత్రిపూట చల్లని చలిలో మనకి కంపల్సరీ షెల్టర్ ఉండాలి. మరి మీకు షెల్టర్ కావాలన్నా ఏసీ కావాలన్నా కంపల్సరీ మీ దగ్గర అయితే కార్ ఉండాలి. ఎందుకంటే కార్ ని మనం ఒక ఇల్లు లాగా యూజ్ చేసుకోవచ్చు మేడారం జాతరకు వచ్చినప్పుడు. అందుకనే లేట్ చేయకుండా లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో మీరు కార్ బుక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిన్న పిల్లలతో మంచి సేఫ్ గా అయితే మేడారం జాతరకి వెళ్ళిరండి. అండ్ ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, మేడారం జాతరలో వంగుతే మాత్రం మాయం చేస్తారు. ఇప్పుడే క్రౌడ్ ఇంత ఉంది, ఇంకొంచెం క్రౌడ్ ఎక్కువైనప్పుడు మాత్రం చాలా అంటే చాలా. కాబట్టి మీ దగ్గర ఏమైనా ఇంపార్టెంట్ బ్యాగ్స్ ఉన్నా లగేజెస్ ఉన్నా కంపల్సరీ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. జస్ట్ బీ కేర్ఫుల్. అండ్ కార్ బుకింగ్ పైన మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఇప్పుడే 9000478478 కి కాల్ చేయండి. మెయిన్ గా కార్ బుక్ చేసుకుంటే ఏంటిదంటే మనం ఎక్కడంటే అక్కడ కార్ ని ఆపుకోవచ్చు. అండ్ ఎక్కడంటే అక్కడ ఆపుకొని మనం ఫోటోలు కూడా తీసుకోవచ్చు. మరి మేడారం జాతరని మంచి ఎంజాయ్ అంటే కంపల్సరీ మా దగ్గర అయితే కార్ ని బుక్ చేసుకొని వెళ్ళండి.